ఇది ఎక్కడైనా రాసి పెట్టుకోండి, వీళ్ళిద్దరు కాంబోలో మూవీ వస్తే మాత్రం లిటరలీ ఎంటైర్ ఇండస్ట్రీ షేక్ అయిపోద్ది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఇమాజిన్ మన రామ్ చరణ్ ని అలా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ లో చూస్తే మాత్రం. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో మనం ఈ రోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ప్రశాంత్ నీల్ అండ్ రామ్ చరణ్ అన్న వీళ్ళిద్దరు కాంబోలో ఆల్మోస్ట్ ఒక మూవీ లాక్ అయింది. ఆ మూవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న RC16 మూవీ గురించి ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ అన్నిటిని డీటెయిల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ అండ్ సుకుమార్ గారు వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న RC17 మూవీ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్లో కంటెంట్ ని చూడండి, నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ RC17 సారీ 18, బహుశా 18 అని కూడా చెప్పకూడదేమో, ఎందుకంటే ఈ మూవీ వచ్చే టయానికి మధ్యలో ఏవైనా మూవీస్ యాడ్ అవుతాయి. ఓకే, ఎనీవే ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటో చూద్దాం ఫస్ట్ అయితే. సో వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, ఐ హోప్ మీరు అంతమందికి అర్థమైంది అనుకుంటా. అదేంటంటే ప్రశాంత్ నీల్ అండ్ మన రామ్ చరణ్ అన్న వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ అయితే లాక్ అయిందని ఎప్పటి నుంచో రూమర్స్ అయితే నడిచేవి. సో ఫైనలీ ఆ రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. అది కూడా ఎప్పుడంటే June 4th, బాగా గుర్తుపెట్టుకోండి డేటు, June 4th. వన్స్ ఈ అప్డేట్ వచ్చాక దెన్ మనం రామ్ చరణ్ అన్న అండ్ 18th మూవీ అని కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రతిసారి ఏంటంటే మన ప్రశాంత్ నీల్ గారు అందమైన అమ్మాయిల్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. లైక్ మనం చూసుకోవచ్చు KGF లో శ్రీనిధిని అండ్ NTR నీల్ మూవీలో రుక్మిణి వసంత గారిని. సో ఇలా అందమైన అమ్మాయిల్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన రామ్ చరణ్ అన్న పక్కన యాక్ట్ చేసి ఆ బుట్ట బొమ్మ ఎవరవుతారా అని చెప్పి ఒక క్వశ్చన్ మెదిలింది ఇప్పుడే మైండ్ లో. బట్ నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, మనం ఏంటంటే ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రజెంట్ అయితే నీల్ మావ NTR గారితో చాలా బిజీగా ఉన్నారు NTR 31 మూవీలో. నెక్స్ట్ ఇది అయ్యాక ప్రశాంత్ నీల్ గారికి అయితే ఒక సాలిడ్ లైనప్ ఉంది. నెక్స్ట్ ఇది అయ్యాక ఏంటంటే మనకి ప్రభాస్ గారితో సలార్ 2 మూవీ ఉంది. నెక్స్ట్ KGF 3 ఉంది. దాని తర్వాత ఇది మేబీ ఈ మూవీ వచ్చేటప్పటికి 2030-2031 అయిపోద్దేమో. సో అప్పటిదాకా మనం హోప్స్ పెట్టుకోలేం కాబట్టి ఈ మూవీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ బుచ్చిబాబు గారితో RC16. అయితే ఈ మూవీ సారీ మర్చిపోయా, మనకి RC17 ఉంది కదా. అసలు మీకు ఈ మూవీ ఉందని గుర్తుందా? అప్పుడెప్పుడో ఈ మూవీ గురించి ఒక పోస్టర్ విడిచిపెట్టి చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నో అప్డేట్స్. బట్ దీని గురించి ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఏంటంటే మళ్ళీ మనకి రంగస్థలం కాంబో అయితే రిపీట్ కాబోతుంది. పుష్ప మూవీ తర్వాత సుకుమార్ గారు బాగా బిజీ అయిపోయారేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఒక రూమర్ నడిచింది మొన్న రీసెంట్ గానే. సుకుమార్ గారు షారుఖ్ ఖాన్ గారితో కొలాబరేట్ అయ్యి ఒక మూవీ చేస్తారని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ RC16. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ గురించి మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ అవుట్పుట్ చూసాక ఇప్పుడు RC16 మూవీలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్ గా దగ్గరుండి చూసుకుంటున్నారు. అండ్ ఈ మూవీలో మన రామ్ చరణ్ అన్న ఒక మల్టీ టాలెంటెడ్ అథ్లెట్ గా కనిపించబోతున్నాడు. అంటే ఏంటంటే ఈ మూవీలో మన రామ్ చరణ్ అన్న ఒక క్రికెటర్ గా, ఒక బాక్సర్ గా, ఒక ఇంకా ఇలానే అనమాట చాలా క్యారెక్టర్స్ లో అయితే కనిపించబోతున్నాడు. ఇంకా శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే ఈ మూవీలో రామ్ చరణ్ అన్నకి స్పోర్ట్స్ కోచ్ గా అయితే కనిపించబోతున్నారు. అండ్ మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఈ మూవీ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ షూటింగ్ ని కూడా జెట్ స్పీడ్ లో జరుపుతున్నారు. షెడ్యూల్ వెనక షెడ్యూల్ మీద షెడ్యూల్ వేస్తూనే ఉన్నారు. అండ్ మన రామ్ చరణ్ అన్న బర్త్డే కూడా ఈ మూవీ నుంచి టీజర్ లేదా గ్లిమ్స్ లేదా చిన్న వీడియో ఏదైనా విడిచిపెట్టే ఛాన్స్ ఉంది కాదు, విడిచిపెడతారు కూడా. సో ఇంకా ఈ మూవీ గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. కానీ మీకు కావాలంటే కనుక డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో RC16 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోలో RC16 మూవీ గురించి వచ్చిన కంప్లీట్ డీటెయిల్స్ ని డిస్కస్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీరు కామెంట్ చేశారంటే కనుక నేను డెఫినెట్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తా.